మైకుకి రాజకీయ నేతలకు అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడ మైకు దొరుకుతుందా అని ఆత్రంగా ఎదురు చూసేటువంటి వారికి పొరపాటున మైకు దొరికిందంటే ఇక ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాదు. వరంగల్ జిల్లా పరకాల ఎన్నికల సభలో సరిగ్గా ఇదే జరిగింది. ఓ ఎమ్మెల్సీకి మైకు పట్టుకునే అవకాశం వచ్చింది. కానీ మరోసారి ఆమెకు మైకు ఇవ్వాలంటేనే నేతలు భయపడేలా చేసింది. వరంగల్ జిల్లా పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థిని కొండా సురేఖకు మద్దతుగా ప్రచార సభ. వేదికపై పెద్ద దిక్కుగా హోంమంత్రి జానారెడ్డి ఉన్నారు. మరి కాసేపట్లో సీఎం రాబోతున్నారు. ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండ్ర వెంకటరమణారెడ్డి సభాధ్యక్షుడు. ఆయనకేమో చాలా మొహమాటం. అందుకే కనపడ్డ గల్లీ లీడర్ అందరినీ వేదికపైకి పిలిచి మరీ మాట్లాడించారు. నాయకులన్నాక మైకు చిక్కితే మోతెక్కించకుండా ఉండలేరు కదా. అందుకే ఇక చాలు బాబోయ్ అనేదాకా మీటింగ్ దంచికొట్టారు. అధునాతనమైన అగ్రరాజ్యాలకి అగ్రగామి భారతం అనే కీర్తిని అందుకుంది అన్ని రంగాల్లో. కనుక మహాశయులారా, మానవ కళ్యాణానికి ఓటివ్వండి. వాళ్ళు పాట పాడతారంటే మధ్యలో ఇదంతా వినలేక మాట్లాడే వారిని వద్దనలేక పాపం జానామాత్యుడు ఎంత అవస్థపడ్డారో. ఒకవేళ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉన్నాయి తప్ప ప్రతిపక్ష పార్టీలు కూడా తెలుసు ఈ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమాలు. అప్పటికీ చాలా సార్లు ఇక చాలని చెప్పండి అంటూ గండ్రను గద్దిస్తూనే ఉన్నారు. ఆయనేమో మాట్లాడే వారిని ఒక్క నిమిషం అంటూ చెప్పి మరీ మాట్లాడిస్తున్నారు. ఇంతలో ఎమ్మెల్సీ పుల్ల పద్మావతికి రాకరాక అవకాశం వచ్చింది. మైకు దొరికింది. ఆమె వాక్ ప్రవాహం మొదలైంది. ఏదో జరగబోతోందని ముందే గ్రహించినట్లు గండ్ర ఆమెను వారించాడు. ఇక చాలే ముగించమ్మా అన్నారు. సమయం లేదంటే అన్నారు పెద్దలు. చాలా నేను మాట్లాడాలని అవకాశం వస్తే గంటలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనిలో, పేద ప్రజల కోసం చేస్తున్న పనిలో మీకు చెప్పే అవకాశం నాకుంది. పాపం పుల్ల పద్మ నీరుగారిపోయి తడబడి కొండా సురేఖను ఓడించాలని ఓటర్లను మైకులో విజ్ఞప్తి చేశారు. అంతే, వేదిక మీదున్న జానామాత్యుడు ఒక్క గెంతులో ఆమె వద్దకు వచ్చి సరిచేసేందుకు నానా అవస్థలు. నాతో పాటు చెప్పండి, సురేఖ గారిని ఓడించాలని నేను చేతులెత్తి నమస్కరిస్తూ. నాతో పాటు చెప్పండి, సురేఖ గారిని ఓడించాలని నేను చేతులెత్తి నమస్కరిస్తూ. చేతి గుర్తుకే సురేఖ గారిని గెలిపించాలని, ఓడించాలని, టీడీపీని ఓడించాలని సురేఖ గారిని గెలిపించాలని పొరపడ్డావు. టీడీపీని ఓడించాలని చెప్పి సలహా ఇస్తున్నారు. టీడీపీని ఓడించడానికి టీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజార్టీ ఇవ్వాల్సిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటూ. సురేఖ గారిని గెలిపించాల్సిందిగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటూ. చేతి గుర్తుకే. ఎమ్మెల్సీ పద్మ మాటలు విని పెళ్లికి పోతూ పిల్లిని చంకనబెట్టుకెళ్లినట్టే ఉంది అనుకుంటూ నిట్టూర్చారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు.